హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పూరి కూర హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. పూరి కూర అండ్ పూరీలు. ఫస్ట్ అల్లం వెల్లిపాయ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం రెడ్డిష్గా అయ్యాక ఇప్పుడు ఆలు వేసుకోవాలి. కొంచెం వేగినాక ఆలు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుదాం మంచిగా. తర్వాత కరివేపాకు, సాల్ట్, పసుపు వేసి కలుపుదాము. బాగా కలపాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి 1 or 2 విజిల్స్ ఓన్లీ 1 or 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేద్దాం. మిర్చి వేయడం మర్చిపోయినా, ఫ్రైలోనే తర్వాత వేసా. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ శనగపిండి వేసి కలుపుకుందాం. కలిపి కర్రీలో వేయాలి. అంతలోపు గోధుమ పిండి పూరీ కోసమని రెడీ చేసుకుంటా. పూరీ చేయడానికి మనకు కావాల్సిన సైజు బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. నేనైతే చిన్నగా ఒక నిమ్మకాయ సైజ్ టైప్లో చేసుకున్నా, చిన్నగా. మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి. మరీ పలచగా చేయకుండా కొంచెం ఆయిల్ వేసి చేస్తారు కొందరు పూరీలు. నేనేమో పిండి వేసి చేస్తున్నా. మంచిగా పొంగుతాయి. ఒక 1/2 hour 1 hour ముందు తడిపి పెట్టుకుంటే చాలు. పిండి పొంగడానికి అందరూ బొంబాయి రవ్వ అట్లా ఏవో పిండి కలిపేటప్పుడు వేస్తుంటారు, కానీ నేను అవన్నీ ఏమీ వేయలేదు. ఓన్లీ సాల్ట్ ఒకటి వేసి పిండి కలిపాను. చూడండి ఎంత బాగా పొంగినాయో. మళ్ళీ టిఫిన్కి తొందరగా చేసుకోవాలంటే టిఫిన్కి ఈజీగా 1/2 hourలో చేసేయచ్చు మొత్తం. నేను ఈరోజు సండే ఆఫీస్ లేదు కాబట్టి పూరీ పెట్టుకున్నా ఉదయం. ఎలా వచ్చాయి పూరీలు ఒకసారి కామెంట్ చేయండి, నచ్చితే. మీరు కూడా ట్రై చేయండి. పూరీ కర్రీ రెడీ. 2 విజిల్స్ వచ్చాక శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది కర్రీలో వేసి కలిపేసి ఒక 5 minutes ఉడకనిచ్చి దింపేయాలి. పూరీ రెడీ, పూరీ కర్రీ రెడీ.